హాయ్ అండి, అస్సలం వాలేకుమ్ అండి. ఈరోజు వచ్చేసి పప్పు బ్రేక్ఫాస్ట్ తింటున్నాను నేను. ఈ పప్పు బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ ఏంటంటే ఈ పప్పుని ఉడికించేసానండి బాగా మెత్తగా. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. మీరు ఇలా బ్రేక్ఫాస్ట్ తిన్నా కూడా కొంచెం బాగా ఫైబర్ అంటారు కదా, అలాగా ఫైబర్కి చాలా పనికొస్తుందండి ఇది. ఫస్ట్ ఈ పప్పుని ఏంటంటే పప్పు అండి. ఇది పప్పు. ఇది పట్టు అంటే పైన పట్టు ఉంది కదా, దాన్ని పప్పు అంటారు. దీన్ని ఇలా ఉడికించేసిన తర్వాత కొంచెం నేను తిరగమాత వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుని తింటున్నాను కాబట్టి చూడండి ఎలా ఉందో. చాలా హెల్తీ సూపర్ హెల్తీ ఫుడ్ అండి. చాలా బెనిఫిట్ ఉంటాయి దీంట్లో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రండి, ఇప్పుడు నేను తిరగమాత వేస్తున్నాను దీన్ని. ఫస్ట్ పెనం పెట్టుకున్నాను. మీ ఇష్టం, దీంట్లో ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఘీ వేస్తున్నానండి. ఘీ వేసానండి ఇప్పుడు. తర్వాత కొంచెం ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు జీలకర్ర అండి వేస్తున్నాను. అంటే జీలకర్ర కొంచెం మిస్ అయిపోయింది, ఏమనుకోబాకండి. కావాలంటే మీరు వేసుకోవచ్చు, అవాయిడ్ చేసుకోవచ్చు. కానీ నేను కంపల్సరీగా నేను జీలకర్ర వేస్తాను. ఎందుకంటే అవి సామాన్లో కొంచెం ఇచ్చి పంపించేసాను మా మేడం వాళ్ళకి, అందువల్ల చూడండి. కొంచెం స్పైసీ వేసుకుంటానండి. స్పైసీ అంటే ఇంకా మన ఇండియా వాళ్ళకి కావాల్సిందే కదా, ఇది లేకపోతే మాకు ముద్ద దిగదండి. కొంచెం స్పైసీగా ఉండాల్సిందే. మీతో మీరు ఎంతైనా వేసుకోవచ్చు కారం. నేను కొంచెం వేసాను. వావ్, సూపర్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఇంకా అండి కొంచెం కరివేపాకు అవన్నీ వేస్తే బాగుంటుందండి. కానీ ఇక్కడ నాకు కోవిడ్లో దొరకలేదు, అందువల్ల ఇలాగే నేను చేసుకొని తింటున్నాను. ఇదేనండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్. ఎలా ఉందో చూసేయండి. చూసండి, ఎమ్మి ఫుడ్. నేను చేసిందంట ప్రతి ఒక్కటి కూడా ఎమ్మి ఉంటుంది. బెనిఫిట్ అండి, చాలా బెనిఫిట్ ఉన్నాయి నా ఫుడ్స్ అన్నీ. కొంచెం చూడండి, నా ఫుడ్ వీడియోస్ అన్నీ చూడండి, మీకే తెలుస్తుంది ఏమేమి చేసుకొని తింటున్నాను అనేది. వచ్చేయండి, కొంచెం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ అన్ని కొంచెం వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రండి, ఇది కొంచెం తినేద్దాం. ఇది ఫస్ట్ ఆల్రెడీ ఉడికిన తర్వాత ఉప్పు వేయాలని. మీరు ఉప్పు ఫస్ట్ వేయబాకండి, ఎందుకంటే ఈ పప్పు ఉడికిన తర్వాత ఉప్పు వేస్తే బాగుంటుందని. కానీ మీరు ముందే కానీ ఉప్పు వేసారు అనుకోండి, అది ఉడకదండి పప్పు. చూసేయండి ఎలా ఉందో. వేడిగా సూపర్. మీకు బ్రేక్ఫాస్ట్ ఇలా కావాలంటే చేసుకొని తినేయండి. చూడండి ఎలా ఉందో నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఎలా ఉందో చూసేయండి. బాగుందా? సూపర్ అండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇలాగ తింటా ఉండండి ఒక రోజు. ఎందుకంటే అన్నీ ఒకే రోజు ఇలా తినకూడదు, దోశలు అవన్నీ. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్గా సూపర్ బాగుంటుందండి. సూపర్.